అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు, జర్నీ వ్లాగ్ అనేసి. ఈ వ్లాగ్లో మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళినాం. అసలు మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, జర్నీలో ఏ టైం అయింది అనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు నా వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. చూసే వాళ్ళందరూ అట్లనే ఒక లైక్ చేయొచ్చుగా. విన్నారు కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో, అట్లనే లాస్ట్ వరకు చూడండి. మా వాళ్ళు అయితే నన్ను మధ్యలోనే దింపి త్రిబుల్ రైడింగ్ అనేసి అయితే బస్ ఎక్కిచ్చిర్రు. అక్కడ నుంచి ప్యాట్నీ దగ్గరనైతే దిగిన. సో ఇక్కడనైతే ఆగిర్రు వీళ్ళు. ఇంటి దగ్గర మాకు ఒక ఇంపార్టెంట్ పని ఉండే, సో అందుకోసం కూడా ఒకటి ఎక్స్ట్రా లీవ్ పెట్టుకున్నాము. దానికోసం ఈ బట్టలనే మాకిలతోనైతే పంపిస్తున్నా. మా మరిది డైరెక్ట్ మా ఇంటికి వెళ్తున్నాడు, సో బండి తీసుకొని వెళ్ళమన్నాము. మేము ఫంక్షన్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళాలి, అందుకోసం అయితే బండి ఇచ్చి అయితే పంపించినాం. 5:30కి స్టార్ట్ అయితే సిటీ దాటి జేబీఎస్కి వచ్చేసరికి అయితే 7:30 అయిపోయింది. అంత ట్రాఫిక్ ఉంది, అసలు చుక్కలు కనబడ్డాయి మాకైతే. ఇంకా అక్కడ బస్ దొరకట్లేదు, బస్సులు సరిగ్గా లేవు. అంటే డైరెక్ట్ మంతిని బస్సులు లేవు, మేమేమో వెళ్ళేది మంతినికి అన్నమాట. మళ్ళీ మధ్యలో దిగడం ఎందుకు, నైట్ ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఆగితే 11:30కి ఉందని చెప్పారు. మేమేమో 8 వరకు జేబీఎస్ లో ఉన్నాము. అంతసేపు ఎందుకు వెయిట్ చేయడం అనేసి అయితే కరీంనగర్ వెళ్దాం, అక్కడ నుంచి లే బస్ ఉన్నా కూడా మంతినికి వెళ్ళొచ్చు అనేసి అయితే కరీంనగర్ వెళ్తున్నాము. సో కరీంనగర్ బస్ ఎక్కినాము. మా యష్ అయితే సూపర్ లగ్జరీకి వెళ్దామంటే ఎందుకు నాకు ఫ్రీగా కదా అని ఎక్స్ప్రెస్ బస్ ఎక్కించినందుకు మస్తు నవ్వుతున్నాడు. అసలు నువ్వేందో ఏందో అనేసి. నాకు సిటీ దాటేసరికి అసలు ఘోరంగా వామిటింగ్ వచ్చినట్టు అయింది. 11 మర్చిపోయినా ఇంట్లో ఉండే కూడా. అసలు ఇక నా జర్నీ మొత్తం ఎట్లా జరుగుతుందో ఏమో అని మస్తు భయపడుకుంటూనే స్టార్ట్ అయినా. ఇక్కడ మా ఇద్దరి మధ్యలో జరిగిన ఫన్నీ ఏంటంటే, బస్సులో జర్నీ చేస్తుంటే లైట్ ఆఫ్ చేస్తారు కదా, సో నేను ఫ్లాష్ పెట్టి ఫోన్ రివర్స్ లో పెట్టుకొని తీసుకుంటే ఎప్పుడైనా చీకట్లు ఉన్నప్పుడు నేను పెట్టిన ఫ్లాష్ కి కొంతమంది లేచిరు. అట్లా మా యష్ అయితే ఫుల్ నవ్వుతున్నాడు. అసలు వీడియోస్ వద్దని సీరియస్ అవుతున్నాడు ఘోరంగా. అయినా కూడా మంచిగా జర్నీ బ్లాగ్ ఖచ్చితంగా పెట్టాలని పట్టుబట్టి మరి పెట్టి మెయిన్ బస్ స్టాప్లలో మాత్రమే క్లిప్స్ తీసిన, ఎందుకంటే జర్నీ మొత్తం తీయలేం కదా, అయినా ఫుల్ లెంత్ అయిపోతుంది. నా వీడియోస్ ఇప్పటికే తక్కువ మంది చూస్తున్నారని. ఇంకా సిద్దిపేట దగ్గర ఆపుతారు కదా కరీంనగర్ వెళ్ళే బస్సులు, ఇట్లా ఏమైనా టిఫిన్ చేయడానికి, టీ తాగడానికి, అట్లనే ఆపారన్నమాట. నేను టీ తాగాను కాబట్టి ఇక మా ఆయన అయితే నాకు చిప్స్ ప్యాకెట్ కొనిచ్చిండు. అప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. ఆ టైంలో మనది ఎట్లున్నదంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుంది, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. తింటూనే ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాము. మస్తు ఫేస్ చేసినాం స్ట్రగుల్స్. అసలు కరీంనగర్ పోయేసరికి మస్తు లేట్ అయింది. మేము పోయేసరికి ఇంకా 4 రోజులు ఉంటే 4 రోజులు ఊర్లలో తిరుగుకుంటూనే ఉన్నాము. అసలు ఏ ఊరు తిరిగినామో కూడా చెప్తా, నెక్స్ట్ బ్లాగ్ లో కూడా ఉంటది. ఇంకొకటి నిజం చెప్పాలంటే, ఈ జర్నీ మొత్తంలో మా ఆయన పడుకున్నా కూడా నేను అస్సలు పడుకోలే వీడియో తీసుకుందామని. ఇంత కష్టపడి వీడియోలు తీసినా కూడా అస్సలు రీచ్ ఉంటలేదని మస్తు బాధ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ అవుతుంది నాకు. మళ్ళీ సబ్స్క్రైబర్లు కూడా అస్సలు ఇంక్రీజ్ అయితలేరు, మొత్తం తగ్గిపోతున్నారు. రోజుకి 5-6 అట్లా ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. సరేలే ఇక ఏమో కానీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాము. సిద్దిపేట బస్ స్టాప్కి అయితే వచ్చినాము. జేబీఎస్ లో ఒక్క మంతిని బస్ లేదు, కానీ సిద్దిపేటకి వచ్చేసరికి అయితే ఫుల్ మంతిని బస్సులు ఉన్నాయి. కానీ అవైతే జస్ట్ మంతిని డిపో మాత్రమే, ఇక్కడనే పడుకుంటారు కదా అట్లా అన్నమాట. అసలు స్టార్ట్ అయ్యేటి కావు. ఇంకా అట్లనే ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. కరీంనగర్కి అయితే వచ్చినాము. ఇక్కడ కరీంనగర్ డ్యామ్ చూసారు ఎంత మంచిగా కనబడుతుంది. ఇంకా కొంచెం లైటింగ్ ఉంటే బాగా కనిపిస్తుండే. కరీంనగర్ బస్ స్టాండ్ లో అయితే కూర్చున్నాము. ఇప్పుడు బస్ లేదన్నారు మాకు. బస్ స్టాప్ వచ్చే వరకు అయితే 12:15 అట్లా అయిందన్నమాట. నాకు అస్సలు డీలా అయిపోయినా, అసలు ఓపిక కూడా లేదు. ఇక ఒక పిల్లర్కి అయితే ఒరిగినా, ఎవరు ఏమనుకున్నా మంచిది అనేసి. ఇక మా ఇష్ అయితే గమ్యం యాప్ లో చూసిండు బస్సెస్ ఏమన్నా ఉన్నాయా అనేసి. అయితే ఒక సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే 2 ఉన్నాయి. అదైనా 2:30కి ఒకటి, 3:10కి ఒకటి అట్లా ఉన్నదన్నమాట. ఎగ్జాక్ట్లీ 4 వరకు వెళ్తాం ఇంటికి అని అనుకున్నాము. అంత మార్నింగ్ వెళ్ళడం, ఇదంతా జర్నీ చేయడం, మళ్ళీ రేపు ఫంక్షన్ లో ఉండడము, ఫేస్ ఘోరం అయిపోతుంది, నిద్ర వస్తుంది అని మస్తు భయం అయింది నాకైతే. సో ఇంకా బస్ వచ్చేసరికి అయితే వెయిట్ చేసినాము. ఒక 2 వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళ సీట్ లో మేమైతే కూర్చున్నాం. ఇక మస్తు ఇబ్బంది అయింది. అసలు నైట్ జర్నీ బాగుంటది, కానీ బస్సెస్ వెంటనే దొరికితే బాగుండు. అయినా కరీంనగర్కి వచ్చేసరికి 12:30 అట్లా అయింది కాబట్టి అసలు దొరకలేదు. ఇక మాకు డైరెక్ట్ మంతిని బస్ దొరికితే ఏం కాకపోవు, ఎందుకంటే మంతిలో దిగిన వెంటనే మా బాబాయ్ రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. మా పిన్ని వాళ్ళది పక్కన ఊరు, చిన్నది 3 కిలోమీటర్స్ మంతిని పక్కన అంతే. యాక్చువల్ గా ఒక రోజు ముందు రోజే వెళ్లాల్సింది, కానీ ఇష్యూకైతే లీవ్స్ లేవు. నన్ను ముందే రమ్మన్నారు, బట్ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఇద్దరం కలిసి వెళ్ళాలనేసి అయితే ఆయన. అట్లా కాకుండా కూడా మా చెల్లెదే ఫంక్షన్ కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఇక నేను వెళ్తానైతే ఆయన మొత్తానికే రాడు, అసలే ఇంట్రోవర్ట్, నేను రాకుంటే ఏంది వెళ్ళు అని అంటాడని ఆయన ఖచ్చితంగా తీసుకొని రావాలి, అందరికి పరిచయం చేయాలనేసి అయితే ఆగి మరి తీసుకొని వచ్చిన. ఇంకా కరీంనగర్లో కాసేపు కూర్చున్నాము.
కూర్చున్నాం, కాసేపు కాదు గంట సేపు కూర్చున్నా కూడా బస్సు రావట్లేదు. ఇక మేమైతే ఇక యాప్లో చూసి సరే వస్తుందిలే అనేసి అయితే ఆ టైం వరకు వెయిట్ చేసుకుంటూనే ఉన్నాము. ఎందుకో కానీ మనం ఎటన్నా వెళ్ళాలనుకుంటేనే బస్సులు సరిగ్గా దొరికేవి, దరిద్రం మన చుట్టే తిరిగినట్టు అనిపిస్తుంది. అందరికి ఇట్లనే అనిపిస్తుందా? నాకైనా టైం కూడా పరీక్ష పెడుతుంది మమ్మల్ని. టైం స్పీడ్గానన్నా అయిపోతుంది, లేకపోతే మొత్తానికన్నా కాదు. ఇక నాకైతే ఎప్పుడెప్పుడు పోతామా అని అదే రంది ఉన్నది. మళ్ళీ ఫేస్ మొత్తం ఘోరం అయిపోయింది, డీలా అయిపోయింది, ఫుల్ నిద్ర వస్తుంది. ఈ రాత్రి 11-12కి కూడా మా ఆయుష్ అయితే ఏదో జోక్స్ వేస్తాడు. నాకైతే మస్తు నవ్వొచ్చింది. ఎప్పుడు జోకులు ఎత్తనే ఉంటాడు, మస్తు నవ్విస్తాడు. ఇక ఉంటే మాత్రం అట్లుంటాడు, లేకపోతే ఇక సీరియస్గానే ఉంటాడు. ఇక వేరేటోళ్ళ ముందటనైతే అసలు నాకు మాటలే రావు అన్నట్టు ఇంట్రోవర్ట్, అస్సలు మాట్లాడే ఎవరితోని. ఇంకా ఇట్లనే బస్సు అయితే వచ్చింది. కరీంనగర్ నుండి మంతినికి అయితే తీసుకున్నాము. నాకేమో ఆధార్ కార్డు ఉండే కానీ ఇక ఆధార్ కార్డు బస్సు అప్పుడు నడవదు కదా, ఇక పైసలు పెట్టిపోయినాం పోతా పోని అని. ఎందుకంటే అంత లేట్ అయింది, మరి మస్తు ఘోరంగా ఇబ్బంది అయింది. ఆ రాత్రి సీట్లు దొరకడం కూడా కష్టం, కానీ మేమైతే ఫాస్ట్గా ఒక 2 సీట్లు అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే అబ్బో నిల్చొని పోయేంత అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పటికే ఫుల్ నిద్ర అంటే ఇంకా నిల్చొని కూడా పోతామా. ఇక బస్సు స్టార్ట్ అయిన తర్వాత అయితే కాసేపు పడుకున్నాం. మంతిని దగ్గరకు వస్తున్నాం అనగా ఆటోమేటిక్గా మెలకు వచ్చింది. ఈ లైట్స్ ఎక్కడి అని చూస్తున్నారా? మన బేగంపేట ఎక్స్ రోడ్ దాటినాక అక్కడ మైనింగ్స్ లేవా సింగరేణి, అవే తీసిన అన్నమాట. మా ఇష్ అయితే ఫుల్ డీప్ స్లీప్ కొట్టిండనమాట. మంతిని వచ్చింది లేలే అన్న కూడా లేస్తలేడు. మా బస్సులోనైతే లాస్ట్కి మా ఇష్ దిగిండు. మేమైతే మంతినికి వచ్చినాం. అయితే మంతినికి వచ్చిన యశ్వంతులు లేపుతారు. బస్సు నేను నడిపినట్టు వచ్చిందట. అసలు మీకు అర్థమైందా లేదో కానీ నేను ఈ వీడియో చూస్తుంటే ఫుల్ నవ్విన. ఆ టైంలో కూడా మస్తు నవ్వొచ్చింది. కరీంనగర్ నుండి మంతికి వచ్చే వరకు అయితే మహేష్ పడుకున్నాడు. సో అందులోనైతే బస్సు నేను నడిపినట్టు కలొచ్చి ఎటు పడితే సంపుకొని వెళ్తున్నాడట. బస్సులో కలల్ని భయపడతాడట. అసలు ఈ వాయిస్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ రావడానికి ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నాడో ఫుల్ నవ్వుతున్నా. అసలు ఈ వాయిస్ ఇవ్వరాలి నాకు కళ వచ్చిందంటే. ఇంకా మా బాబాయ్ అయితే మస్తు స్పీడ్ తీసుకెళ్ళిండు. వామ్మో మీ అందరిది ర్యాష్ డ్రైవింగ్ ఉంది కదా అని నవ్వుతాడు. ఇక మంతి నుండి అయితే మా బాబాయ్ రిసీవ్ చేసుకున్నాడు అన్నమాట. సో మేము వెళ్ళేసరికి అయితే ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 4 అయింది. మా పిన్ని వాళ్ళది కాకర్లపల్లె, మంతిని పక్కన. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మంది ఉన్నారు కాకర్లపల్లె నా సబ్స్క్రైబర్స్, కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మేము వెళ్ళేసరికి అయితే ఫంక్షన్ కి డెకరేషన్ రెడీ చేస్తున్నారు అన్నమాట. సో ఇక మార్నింగ్ 4 అయింది కాబట్టి పల్లెటూర్లలో అందరు అప్పుడే లేచి పనులు చేసుకుంటారు. మనల్ని పడుకోమంటే నిద్ర వస్తుందా? నాకు అస్సలు పడుకోలేదు. బస్సులో ఉన్నప్పుడేమో వామ్మో బస్సు దిగి ఇంటికి పోయిన వెంటనే ఫుల్ స్లీప్ కొట్టాలి, అసలు ఏదేమైనా మంచిదని అనుకున్నానా. ఇంటికి వచ్చేసరికి నిద్ర అస్సలు పట్లే మా వాళ్ళందరినీ చూసుడుతోని. ఇక మా వాళ్ళతో ముచ్చట్లు పెట్టి తెల్లారి ఫంక్షన్ కి రెడీ చేసే వరకు అంత అయిపోయింది. అసలు ఫంక్షన్ వీడియో ఇంకో వ్లాగ్ లో షేర్ చేస్తాను. ఫంక్షన్ తెల్లారైతే మా అత్తమ్మ వాళ్ళతో మేము కూడా స్టార్ట్ అయినాము. ఇక అందరిని వదిలిపెట్టి వస్తుంటేనైతే మస్తు బాధ అనిపించింది. మా మమ్మీ మా పిన్నిలు అందరు ఏడ్చుకుంటూనే సాగనంపారు మమ్మల్ని అయితే. సో వెళ్ళేటప్పుడు అయితే మా పిన్నికి మా బాబాయ్కి నచ్చలేదు వెళ్ళడం. అన్న గోర్లు ఎట్లనే మన చిట్టి పెళ్ళికి వచ్చి 3 రోజులు ఉంటా. ఇప్పుడు నిన్న వచ్చాం కదా, చిట్టి పెళ్ళికి వస్తానంటే వస్తాం సరే ఓకే సంతోషం సరిపోయింది. ఇంకా వాళ్ళకైతే మేము ఉన్నది ఒక్కరోజు అస్సలు సరిపోలేదు. మా బాబాయ్కి మా పిన్నికి ఉండంటే అస్సలు ఉండలేదు. వాళ్ళు సాగనంపరాక ఏమనిపించలే. ఒక్కసారి ఆటో ఎక్కినాక కళ్ళల్లో నీళ్ళు తిన్నాము యశు నేను కూడా. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంతిని వరకు ఆటోలో వచ్చినాము. మంతిని నుండి నర్సంపేటకి బస్సు ఉంటుంది, కానీ మార్నింగే ఉంటుందంట. సో మాకైతే ఇక బస్ మిస్ అయింది కాబట్టి డైరెక్ట్ హన్మకొండ కూడా లేవు. సో మంతిని నుండి భూపాలపల్లికి అయితే పోతున్నాము. ఈ భూపాలపల్లికి పోయే రూట్లోనే ఈ వీడియో అయితే తీసిన. మస్తు వేడి గాలులు వస్తున్నాయి, అసలు ఘోరంగా టార్చర్ అనిపించింది. ఎందుకంటే ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా. ఇక నాకైతే మా మమ్మీ స్కార్ఫ్ ఇచ్చింది పాపం, మా మమ్మీదే నా దగ్గర లేకుంటే. మళ్ళీ మంతిని నుండి భూపాలపల్లికి పల్లె వెలుగు బస్ మాత్రమే ఉంటది. ఇంకా అది ఎత్తేసుడికి ఆ వేడి గాలులకి స్టాప్ గా లాక్కుంటూ పోయేసరికి అయితే నాకైతే ఘోరంగా అయిపోయింది. మొత్తం డీలా అయిపోయినాం మేము అందరము. మా అమ్మాయి అయితే వామిటింగ్ కూడా వేసుకున్నాడు పాపం. ఇదంతా భూపాలపల్లి ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో ఇక బస్సులో క్యాప్చర్ చేయాలనిపించింది, చేసిన. ఈ 4 బస్సులు ఎక్కడు 4 బస్సులు దిగడానికే మాకు మొత్తం డీలా అయిపోతుంది. ఫుల్ దూరం అత్తమ్మ వాళ్ళ ఇంటికి. భూపాలపల్లి అయితే బస్సు ఎక్కినాం. రాంగ్ ఉనకొచ్చుకున్నదట. ఎండకు ఒక 10 వాటర్ బాటిల్ తాగినాము. అంత ఘోరంగా ఎండ కొట్టింది పాపం. మా అత్తమ్మ అయితే బస్ స్టాప్ కల్లా ఏదో ఒక ఫుడ్ కొనుకొచ్చుడు, వాటర్ బాటిల్స్ కొనుకొచ్చుడు మాకు ఇయనికి. అంత వడగాలలో వస్తున్నా కూడా, అంత హీట్ వస్తున్నా కూడా నేనైతే విండో సీటే కావాలని అనుకుంటా. ఎందుకంటే నాకు విండో సీట్ ఉంటేనే బస్ ఎక్క బుద్ధి అవుతుంది. ఒకవేళ విండో సీట్ దొరకపోతే ఆ బస్ ఎక్కని ఇక నెక్స్ట్ బస్సులో ఎక్కుతా. అట్లుంటది మరి మనతో. ఏం చేస్తాం, బస్సు వాడినప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ కావాలి. నాకైతే ఇక తలకే తిరుగుతూనే ఉన్నది.
అసలు ఈ జర్నీ ఈ ఎండకి ఎంత కోపం వచ్చిందంటే అసలు అప్పుడు అనిపించింది. నాకేమనిపించిందో మీరే గెసేయండి. ఈ ఎండకు ఈ చెవులు మొత్తం గాలి పోయి అసలు వినిపించడం లేదు, అంత ఆగమాగమైంది. కానీ ఒక లెమన్ ఉండడం వల్ల ఇక నేను వామిటింగ్ అయితే చేసుకోలేదు. వామిటింగ్ చేసుకుంటే మాత్రం నన్ను ఇక ఇంటికి వేసుకొద్దురు కావచ్చు, అంత ఘోరంగా అయిపోయింది. ఏం చేస్తాం, కొన్ని తప్పదు ఇక అంతే. కానీ మాకు డైరెక్ట్ బస్సు ఉంటే ఏం కాకపోవు, మేము టైంకి వెళ్ళలేదు కాబట్టి డైరెక్ట్ బస్సులోకి ఇవన్నీ తిరుగుడైంది. హన్మకొండలో బస్సు ఎక్కినాం. వరంగల్కి హన్మకొండకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, దానికి కూడా ఒక గంట సేపు అయిపోయింది ట్రాఫిక్ లా. మాకైతే అసలు మా వల్ల కాలేదు. ఇంకా హన్మకొండలో బస్సు ఎక్కి అయితే మళ్ళీ నర్సంపేటలో దిగినాము. ఇదైతే నర్సంపేటలో తీసిన క్లిప్ అన్నమాట. ఇక నర్సంపేటకి వచ్చిన తర్వాత అయితే మాకు ఒక చిన్న షాపింగ్ ఉండే, మా ఇష్యూ నేను షాపింగ్ చేసుకొని వస్తాం అనేసి మా అత్తమ్మ వాళ్ళని వెళ్ళమన్నాము. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు మా ఊరు బస్ కి. మాకైతే డైరెక్ట్ ఊరికి బస్సు ఉంటదంట, కానీ ఆ బస్ ఇప్పుడు టైంకి లేదనేసి పక్క ఊర్లో దిగే బస్ అయితే ఎక్కినాము. అక్కడ రాక మా మరిది వస్తా అన్నాడు రిసీవ్ చేసుకోనికి. ఇక దగ్గరకు వస్తుంటే ఒక్కొక్క బస్సు దిగి ఒక్కొక్క బస్సు ఎక్కుతుంటే ఎంత చిరాకు వచ్చిందంటే, చిరాకు కాదు ఫస్ట్ అసలు ఓపిక లేదు, కనీసం అసలు ఒక మెట్టు ఎక్కడానికి కూడా ఓపిక లేదు. ఇంకా నర్సంపేట నుండల్లో అయితే స్టార్ట్ అయినాము. కడుపు ఉబ్బినట్టే కానీ లేదు, అన్నం తినబుద్ధి అవుతుంది. అది దగ్గర నర్సంపేటకి వచ్చినాకనైతే ఇక కళ్ళు తిరిగినట్టయినా యశ్వంత్కి అయితే అసలు ఆయనతో కాలేదు. ఇక టిఫిన్ అయితే చేసిండు, నా కోసం అయితే ఇక పకోడీ తీసుకొని వచ్చిండు. నాకు అసలు తినబుద్ధి కాలేదు, అసలు ఓపిక లేదు కూడా. నర్సంపేట నుండి అయితే టికెట్ తీసుకున్నాము. ఇక్కడ ఉన్న గ్రీనరీ ఇంకొక వర్షం కొడితే హైలైట్ అవుతుంది. అసలు ఈ ప్లేస్ చాలా మందికి తెలిసే ఉంటది, అదే పాకాల బయోడైవర్సిటీ పార్క్ అన్నమాట. ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరికీ ల్యాండ్ మార్క్ పాకాల చెరువే. ఇక్కడైతే చాలా బాగుంటది అసలు లొకేషన్. మా ఫోటోషూట్ అయితే ఇక్కడే జరిగింది, ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తా. నా వీడియోలలో కూడా ఉన్నది ఈ చెరువుది. ఒకసారి ఇష్యూ తీసుకొచ్చిండు నన్ను, అప్పుడైతే నేను చూపించిన, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. ఈ ఏరియా అయితే కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండే ఫోన్ కి, ఒకవేళ ఎమర్జెన్సీలో వచ్చేదని అయితే మాత్రం ఇక్కడనే చచ్చిపోడు. మా వాళ్ళు అయితే ఫస్ట్ టైం మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అడవిని చూసే మస్తు భయపడ్డారంట. వామ్మో ఈ అడవిలోనే ఉంటది ఏంది ఊరని. కానీ దీని తర్వాత ఒక హైవే ఉంటది, అది బాగుంటది. ఇది బయోడైవర్సిటీ పార్క్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్టు ఒక మెడిసిన్ ప్లాంట్, ఔషధాలకు యూజ్ చేసేది. అందుకే కొట్టడానికి ఏ ఛాన్సెస్ లేదు. అదే మన సైడ్ అయితే నా రోడ్డు పక్కే ఉంది కదా అని మొత్తం కబ్జా చేసి పత్తులు పొలాలు ఎదురు. ఈ అడవిలో అయితే ఒక్క చెట్టు కొట్టినా కూడా కేసు అవుతుందంట. దీనికి ఆ చెరువుకి అయితే పెద్ద హిస్టరీ ఉంది. నేను ఎంఎస్సి బాటనీ చేసేటప్పుడు థర్డ్ సెమ్ లో దీని గురించి మొత్తం ఉంటుండే. ఈ పాకాల చెరువు మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్ అంట మంచినీటి సరస్సులలో. ఇందులోనైతే 0% కెమికల్స్, అసలు ప్యూర్ వాటర్ అంట. చాలా బాగుంటది అంట. ఇక్కడ మన కంటి చూపు ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం వరకు ఆ చెరువు వాటర్ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు వండుతున్నాయి ఆ నీటితోనైతే. ఇక మేమైతే కొత్తగూడెం వచ్చినాము. పాకాల తర్వాత కొత్తగూడెం ఉంటది కదా, పాకాల కొత్తగూడెం మా అత్తమ్మ వాళ్ళ మండలం. పల్లె పల్లెలు తిరిగి వలలో పల్లెలు తిరిగి వలలో పల్లెల్లోనే చూస్తీ వలలో పడుచు కాంతులను. కొత్తగూడెం దగ్గరనైతే ఫుల్ రష్ అయిపోయింది బస్సు, చాలా మంది ఎక్కిరు. ఇక మేమైతే మా ఊరు దగ్గర దాకా వచ్చినాము, అదే పక్కూరికి అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాకిల్ రిసీవ్ చేసుకుంటున్నాడు. పాడుగాను కక్కేసినట్టు అవుతుంది అంతా. తెలుసు అనుష వాళ్ళ అత్తమ్మలది. బంగారు పడగండి తుడిసిరు కావచ్చు, కొత్తగా ఏం కనిపించలేదు నైట్ అని. హాయ్ ఫంక్షన్లో మా మూత మోగింది కానీ పేరు. పక్కూరు బస్ స్టాప్ నుండి అయితే మాకిల్ వచ్చి ఇంటికైతే తీసుకొని వెళ్ళిండు. మేము చేసే చిన్న పనిలో కూడా మాకిల్ అయితే హెల్ప్ చాలా ఉంటుంది. పాప ఒక పిలుపు వేరన్నట్టే కానీ మా మరుదులందరూ చాలా బాగా చూసుకుంటారు. ఓన్ సిస్టర్ లాగానే మస్తు కేరింగ్ చూపిస్తారు. నేను కూడా వాళ్ళతో మా తమ్ములతో ఉన్నట్టే ఉంటా. మా మరుదులే కాదు మా ఆడపడుచులు కూడా సిస్టర్స్ లానే ఉంటారు. నన్ను కూడా వాళ్ళ దాంట్లోనే కలుపుకుంటారు. అట్లా ఏమి ఉండదు ఇట్లా వేరియేషన్స్ ఇట్లా. మా మౌనిక అయితే మేము వస్తున్నామంటే బయటనే మంచం వేసుకొని ఉంటది. ఎటు నుంచి వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారని. ఇక్కడ కనిపించేది అయితే మా కోడలు ఖుషి. అయ్యో అలిగినావా మరి, కాసేపు సిగ్గు పడుతుంది అన్నట్టు.
మా కోడలు అయితే మస్తు ఇష్టపడుతుంది నన్ను. మేము వెళ్ళిన వెంటనే మమ్మీ యశమా మత్తు వచ్చింది అనేసి అయితే వచ్చింది. వాళ్ళ మామ దగ్గరికి అయితే పోదలేదు, ఎక్కువసేపు సిగ్గుపడుతున్నారు అన్నమాట. వెళ్ళేసరికి అయితే మా మౌనికి వెయిట్ చేస్తా ఉంది ఎప్పుడు వస్తారని. పోయేది అట్లా కూర్చున్నాము. మాకంటే ముందే వచ్చారు మా అత్తమ్మ మామయ్య. మేము నర్సంపేటలో షాపింగ్ చేసినామని చెప్పినా కదా. ఇక మా అత్తమ్మ అయితే ఫ్రెష్ అప్ అయ్యి మా కోసం అయితే రైస్ ఇట్లా అన్ని పెట్టేసింది. మా మామయ్య అయితే చేపలు కూడా తీసుకొచ్చి కడుగుతున్నాడు. నేను ఎప్పుడు పోయినా చేపలు తీసుకొస్తాడు, ఎందుకంటే నాకు చేపలు అంటే చాలా ఇష్టం అని తెలుసు వాళ్ళకు. నాకు చికెన్ మటన్ కంటే ఎక్కువ చేపలు ఇష్టం. కానీ ఆ రోజు మస్తు జర్నీ చేసి అసలు తినలేదు, తినేంత కూడా ఓపిక లేదు. ఇక పైకి వచ్చి అయితే పడుకున్నాం. సో ఇదన్నమాట నా 6 గంటల జర్నీ బ్లాగు. ఇంత కష్టపడి తీసినందుకైనా ఒక లైక్ చేయొచ్చు కదా. లాస్ట్ వరకు ఎవరెవరైతే చూస్తారో వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్. ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా అసలే.